అందరికీ నమస్తే అండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ యాజమాన్య హక్కు చట్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఒక పెద్ద గుదిబండగా మారింది. ఆ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో భూ యజమానులకు వాళ్ళ ఆస్తుల మీద హక్కులు ఉండవు, వాళ్ళ భూముల మీద హక్కులు ఉండవు. ప్రభుత్వం మీ ఆస్తులను మీ భూములను ఏమైనా చేస్తుంది, ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోతాయి అని ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రకరకాల మీడియాల్లో రకరకాల వర్గాల నుంచి రకరకాల సోర్సుల నుంచి వస్తున్న ప్రచారం, వచ్చిన వార్తలు వైసీపీని బాగా కలవరపెట్టాయి. రాష్ట్రంలో దాదాపుగా 70% మంది, ఒక 100 మందిని అడిగితే అందులో 70 మంది ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ చట్టంలో ఉన్న ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు అది ఒక పెద్ద చావు దెబ్బగా మారిపోయింది. సో దాని నుంచి తప్పించుకోవాలి అంటే అర్జెంటుగా వైసీపీ అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి ఈ 1 వీక్లో దాని నుంచి తప్పించుకోవాలి, లేకపోతే నష్టం జరిగిపోద్ది. దాన్ని ఎవరు పోడ్చలేరు. అందుకే వైసీపీ అలర్ట్ అయింది. ఎంతగా అలర్ట్ అయిందంటే వైసీపీ చేతిలో ఉన్న ఏకైక అతిపెద్ద ఆయుధం సిఐడి. తెలుగుదేశం పార్టీ లేదా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఆపాలి అంటే సిఐడిని ప్రయోగిస్తే, సిఐడి ఈ 5 ఏళ్లలో ఎలా పనిచేసిందో తెలుసు కాబట్టి ఆ సిఐడి అధికారుల వలన తెలుగుదేశం పార్టీ కాస్త కంట్రోల్లోకి వస్తుంది. అలాగే ప్రజలు కూడా నమ్మడం మానేస్తారు, ఫేక్ కాల్స్ ఫేక్ మెసేజ్లు చేయకుండా ఉంటారు అని అనుకొని ఏం చేశారంటే మల్లాది విష్ణు గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఫేక్ మెసేజెస్ పంపిస్తోంది, అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ఫేక్ ప్రచారం చేస్తుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. సో దీని మీద తెలుగుదేశం పార్టీని కంట్రోల్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అర్జెంటుగా ఆ ప్రచారాన్ని ఆపండి అని మల్లాది విష్ణు గారు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం, ఈసీ కూడా అర్జెంటుగా స్పందించి సిఐడి విచారణకు ఆదేశించడం, వెంటనే సిఐడి కూడా రంగంలోకి దిగడం, ఇవన్నీ త్వరగా జరిగిపోయాయి. సో అందుకే వైసీపీ అలర్టు, ఈసీ సపోర్టు ఇవన్నీ కూడా వెంటనే జరగడంతో ప్రస్తుతం సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్ళాయి రాష్ట్రంలో చాలామంది ఓటర్లకి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములను కొట్టేయబోతున్నారు, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. సో దానివల్ల రాష్ట్రంలో రైతులకు ప్రజలకు నష్టం జరగబోతోంది అని ఆ చట్టంలో ఉద్దేశాలను వివరిస్తూ కొన్ని దురుద్దేశాలను ఆపాదిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన ఐవీఆర్ఎస్ కాల్స్ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా నష్టపోతోంది అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. మేబీ ఎవరెవరైతే ఐవీఆర్ఎస్ కాల్ చేశారో వాళ్ళ మీద వీళ్ళ మీద ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే నాకు ఒక డౌట్ ఉంది. ఫేక్ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తే ఈసీ వాళ్ళని కంట్రోల్ చేస్తుందా, వాళ్ళ మీదకి సిఐడి ఎంక్వైరీ వేస్తుందా? నా డౌటు దయచేసి ఎవరైనా సరే కామెంట్లో తీర్చండి. ఫేక్ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తే ఈసీ స్పందించి సిఐడి ఎంక్వైరీకి వేయడం కరెక్టే, ఓకే, చట్ట ప్రకారమే అనుకుందాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఫేక్ ఐవీఆర్ఎస్ కాల్స్ చేసింది. ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక సర్వే చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వేలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 124 సీట్లు రాబోతున్నాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓటర్లకు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేసింది కదా. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక నెల రోజుల కిందట ఇది జరిగింది. యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది సర్వే చేయలేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఆ 124 సీట్లు వైసీపీకి వస్తాయి అని ప్రకటించలేదు, చెప్పలేదు. కానీ అలా చెప్పని విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పినట్టుగా సృష్టించి ఒక ఫేక్ అంశాన్ని సృష్టించి దాన్ని ఐవీఆర్ఎస్ కాల్స్ చేశారు. మరి తప్పేనేమో, అది కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడమేనేమో, అది కూడా ఫేక్ ఐవీఆర్ఎస్ కాలేనేమో, అది కూడా అబద్ధపు అసత్య ప్రచారమేనేమో. మరి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలేమో, దాని మీద కూడా ఈసీ ఎంక్వైరీ జరగాలేమో. సో నాదొక డౌట్, నా బేసిక్ డౌట్, ఎవరైనా దయచేసి ఉంటే నన్ను టీడీపీ ఆర్టిస్టో, పెయిడ్ ఆర్టిస్టో, కమ్మ ఆర్టిస్టో అని తిట్టుకుంటారు, తిట్టుకోండి. కానీ నేను ఒక తటస్థవాదిగా నాకు డౌట్, సిఐడి ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఐవీఆర్ఎస్ కాల్స్ చేశారు, ఫేక్ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది, ఈసీ సీరియస్గా స్పందించింది, ఎస్ కరెక్టే. కానీ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది మన దేశంలో అత్యున్నత వ్యవస్థ.
ఆ వ్యవస్థ పేరును వాడుకొని ఆ వ్యవస్థ సర్వే చేశారు, వైసీపీకి 124 సీట్లు వస్తున్నాయని చెప్పారు అని ఒక సర్వేను సృష్టించి దాన్ని ప్రజలకు IVRS కాల్స్ ద్వారా ఫేక్ ప్రచారం చేయడం తప్పా కాదా? మరి దాని మీద ఎంక్వైరీ జరగాలా వద్దా అనేది కూడా ఒకసారి అందరూ ఆలోచించండి. సో ఎవరు ఎలా పనిచేస్తున్నారో, ఎవరు పక్షపాతంగా ఉన్నారో, ఎవరు నిష్పక్షపాతంగా ఉన్నారో, ఎవరు ఎటువైపు ఉన్నారో అనేది రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తే చాలు. థ్యాంక్ యూ.